నా కోసం స్నాక్స్ చేయవా ప్లీజ్ అమ్మా చేయమ్మా. ఓకే డన్. పిల్లలు స్నాక్స్ అడిగారు కాబట్టి అస్తమానం బయట నుంచి స్నాక్స్ తేలేము కదండి, అసలు హైజెనిక్గా ఉండదు. అలా అని పిల్లలు చేయకుండా అస్సలు ఊరుకోరు. ఏదో ఒక స్నాక్స్ కావాలి అన్నారంటే అది చేయాల్సిందే. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తే ఇంట్లో నేను నానబెట్టిన బియ్యం అయితే ఉన్నాయి రైస్ వండడానికి, వాటినైతే తీసుకొని ఇలా ట్రై చేశాను. చాలా బాగా కుదిరాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన బియ్యాన్ని 2 అవర్స్ నానితే సరిపోతుందండి. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి, వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు పొటాటోని కూడా ఉడికించి తీసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఉప్పు, రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేయండి. మనం పెద్దవాళ్ళం కనుక తింటే దీని ప్లేస్లో చిల్లీని కూడా సన్న సన్న పీసెస్లా కట్ చేసి తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ఉంటే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేయొచ్చు, కానీ నేనైతే స్కిప్ చేశాను. మొత్తం పొటాటో అంతా కూడా పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఏమాత్రం ఉండలు లేకుండా పూర్తిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది 1 డ్రాప్ కూడా యాడ్ చేయొద్దు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు మనం చిట్టి చిట్టి పునుగుల సైజులో వీటిని ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏమాత్రం అతుక్కోవండి, ఒకదానికొకటి అతుక్కుంటాయనే భయమే లేదు. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఒక 2 మినిట్స్ తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు హై టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు పైన చాలా క్రిస్పీగా వస్తాయి. నాకైతే చాలా బాగా కుదిరాయి, అందుకే ఈ వీడియోనైతే మీకోసం తీసుకొచ్చాను. చాలా క్రంచీగా వచ్చాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగే మిగతా పిండిదంతా కూడా ఇదే ప్రాసెస్లో మనము డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఇలా చిన్నగా సింపుల్గా ఇంట్లోనే చాలా ఒక 15 మినిట్స్లోనే మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసిస్తే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, హైజెనిక్గా ఉంటారు. అదే అని ఆయిల్ ఫుడ్ ఇవ్వమని కాదు, ఎప్పుడో ఒకసారి ఇస్తే మంచిదే. కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది మస్ట్ ట్రై అని అయితే చెప్తాను, అంత బాగా కుదిరింది. ఎలాంటి సాస్ కానీ చట్నీ కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉట్టిగా తింటేనే ప్లేట్ కాల్ చేసేస్తారు, అంత టేస్టీగా కుదిరింది. ఇప్పుడు ఈ స్నాక్స్ని మా పిల్లల కోసం అయితే చేశాను కాబట్టి పిల్లలకి ఇచ్చేద్దాం. ఇదిగో కన్నయ్య మీకోసం ఈవినింగ్ స్నాక్స్. ఎలా ఉన్నాయి చెప్పండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చాయి చెప్పండి. బాగుంది, మీరు ట్రై చేయండి. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసాయి. సింపుల్గా ఎలాంటి కెచప్ లేకుండానే ఎంజాయ్ చేస్తూ తినేశారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.